దర్శనం అయితే చాలా బాగా జరిగింది. నెక్స్ట్ డే అయితే మేము తిరుపతిలో ఉన్న అన్ని టెంపుల్స్కి వెళ్దాం అనుకుంటున్నాము. నెక్స్ట్ డే 4th సండే రోజు మేము ఎంటరింగ్ ఇంటూ శ్రీ సిద్ధి వినాయక జలప్రసాదం అక్కడ. కానీ మేము దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాము. ఫోన్స్ ఎల్లో లేవు కాబట్టి మేము అక్కడ లాకర్లో ఇచ్చేసి అయితే టికెట్ తీసుకుని అయితే దర్శనానికి వెళ్ళిపోయాము. ఇంకా చాలా ప్లేసెస్ చూడాలి కాబట్టి టికెట్ తీసుకున్నాము. దర్శనం కంప్లీట్ అయింది కాణిపాకంలో అయితే దర్శనం కంప్లీట్ అయింది. నెక్స్ట్ మేము శ్రీనివాస మంగాపురంకి అయితే వెళ్తున్నాము. అక్కడి నుంచి నెక్స్ట్ శ్రీకాళహస్తి అనుకున్నాము. సో ఈ శ్రీనివాస కళ్యాణ మండపంలో ఎవరు అయితే పెళ్ళి కావాల్సిన వాళ్ళు తాయెత్తు కట్టుకుంటారో వాళ్ళకైతే తొందరగా పెళ్ళి అవుతుంది అంట. సో తాయెత్తు మీన్స్ కంకణం గైస్. సో ఇక్కడ దర్శనం అయిపోయింది. నెక్స్ట్ మేమైతే శ్రీకాళహస్తికి స్టార్ట్ అయిపోయాము. సో మాకైతే నైటే మేము ఫ్లైట్ ఉంది కాబట్టి మాకు దర్శనాలన్నీ చాలా ఫాస్ట్గా అయిపోయినాయి. మేము అన్ని టికెట్ దర్శనమే తీసుకొని వెళ్ళిపోతున్నాము. సో శ్రీకాళహస్తి రీచ్. నెక్స్ట్ మేము శ్రీకాళహస్తికి కూడా సేమ్ ఫోన్స్ అన్ని లాకర్లో ఇచ్చి వెళ్ళిపోయాము. శ్రీకాళహస్తిలో మ్యాక్స్ మాకు 10 minutesలో దర్శనం అయిపోయింది. సో శ్రీకాళహస్తి నుంచి నెక్స్ట్ మేమైతే ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోయినాము. అక్కడ శ్రీకాళహస్తిలో పాలకోవా స్పెషల్ అంట. సో పాలకోవా కోసం అయితే వెళ్ళిపోయాము. సో నేనైతే కల్కండ పాలకోవా ఇవి అయితే ఆర్డర్ ఇచ్చాను. టేస్ట్ చూసేసరికి అయితే నాకైతే చాలా బాగా నచ్చింది ఈ కల్కండ. కానీ అయితే ఆ పక్కనున్న ఐస్ క్రీమ్ అయితే ఏం బాగాలేదు, అసలు వెళ్తే తీసుకోకండి. అదైతే పాలకోవా అయితే ఓకే, పర్లేదు, బాగుంది టేస్ట్ కూడా. సో ఇక్కడైతే 1 kg 340 రూపీస్ అంట. హాఫ్ కేజీ వచ్చేసి 175 అన్నారు. సో 170కి ఇస్తారు. ఇట్స్ నాట్ స్పాన్సర్. మేము తీసుకున్నాం కూడా చెప్తున్నాం. తిరుపతి ఎయిర్పోర్ట్కి వచ్చేసినాం. మాకు ఫ్లైట్ 7:30కి ఉంది. కాకపోతే ఇప్పుడు మళ్ళీ డిలే అయిపోయింది ఫ్లైట్. అది 8:30 అంటున్నారు. చూద్దాం. దర్శనం అయితే అంతా మంచిగా జరిగింది. సో వాచ్ ఫుల్ బ్లాగ్. ఎప్పుడైతే మేము తినేసి అయితే ఎయిర్పోర్ట్కి వచ్చేసినాం. లగేజ్ చెక్ అయిపోయింది, బోర్డింగ్ అయిపోయింది, అంతా అయిపోయింది. వెయిటింగ్ ఫ్లైట్. అండ్ ఆల్సో నైట్ నేను మళ్ళీ ఇంటికి రిటర్న్ అవ్వాలి. ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళేసరికి నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఎయిర్పోర్ట్ నుంచి నేను బస్ స్టాప్కి వెళ్ళి బస్ ఎక్కేసరికి నైట్ అయిపోతుంది. మళ్ళీ నేను హైదరాబాద్ ఎర్లీ మార్నింగ్ హైదరాబాద్కి రిటర్న్ అవ్వాలి. సో మార్నింగే నాకు ఆఫీస్ ఉంది. గైస్ మాకైతే రిటర్న్ ఫ్లైట్ కూడా 2 hours అయితే లేట్ వచ్చేసింది. 7:15కి రావాల్సిన ఫ్లైట్ అయితే 9:45కి అయితే వచ్చేసింది. మేము హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళేసరికి అయితే 10:30 అయిపోయింది. బోర్డింగ్ ఇవన్నీ బ్యాగ్స్ అన్నీ తీసుకునేసరికి మాకు 11 అయిపోయింది. 11 నుంచి స్టార్ట్ అయిపోయి బస్ స్టాండ్కి వచ్చేసరికి నాకు 12 అయిపోయింది. మేము బస్ ఎక్కేసరికి ఒక 1 o'clock అయిపోయింది. 1 o'clock నుంచి నేను సూర్యాపేటకి వచ్చేసరికి 3 అయిపోయింది. 3కి డాడీ వచ్చి పికప్ చేసుకున్నాడు. నేను ఇంటికి వచ్చి ఫ్రెష్ అయిపోయి అన్ని లడ్డూలు ఇవన్నీ బ్యాగ్స్ అన్నీ చదివేసరికి 4 అయిపోయింది. నేను మార్నింగ్ ఆఫీస్ కూడా లీవ్ పెట్టేసి పడుకున్నా. ఇక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.